నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పటాన్చేరు డివిజన్ పరిధిలో శాంతినగర్ కాలనీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మరియు కార్మిక నాయకుడు నర్రా భిక్షపతి పటేల్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచ్చేసి ముస్లిం పెద్దలతో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు లియాఖత్ అలీ, బాబాసెట్, అఫ్జల్, మాజీ ఎంపీపీ మగ్దుమ్, మైనార్టీ అధ్యక్షులు అజ్మత్, లడ్డు, వాజిద్ అలీ, కొల్కూరి రామచందర్ రెడ్డి, బాయికడి విజయ్, మిద్దెల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చేరు శాంతినగర్లో నాయకులు నర్రా భిక్షపతి గారి ఇంట్లో ఇఫ్తార్ దావత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, మైనార్టీ సోదరులు, పెద్దలు సపనాదేవి గారు పాల్గొని ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. అలాగే రామచంద్రాపూర్లో ఇంకా అక్కడ ఇఫ్తార్ విందు నిర్వహించడం అనేది అక్కడికి అటెండ్ కావడం జరిగింది. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ, ముస్లిం, సిక్కు, సాయి అందరూ సమానంగా అందరూ ఒక తల్లి బిడ్డలుగా ముందుకు సాగాలనే ఆలోచనతో వారికి రంజాన్ తోఫా కానీ, ఇఫ్తార్ విందులు కానీ, క్రిస్టియన్స్కు వారికిట బట్టల పంపిణీ కానీ, ఆ విధంగా హిందూ పండుగలకు, దసరాకు వాళ్ళకి శాలరీ పంపడం కానీ అన్ని మతాలను, అన్ని కులాలను సమానత్వంగా చూసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మన ప్రాంతంలో పటాన్చేరు అంటే మినీ భారతదేశం, ఒక 28 రాష్ట్రాల జనాలు ఉంటారు. వాళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే, పటాన్చేరు వాసులే. హిందువులు కానీ, ముస్లిం కానీ, సిక్కులు కానీ ఎవరైనా సరే వాళ్ళంతా తెలంగాణ వాసులే, పటాన్చేరు వాసులే కాదు. వాళ్ళందరినీ గౌరవించి మరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంత 2 రోజులు 3 రోజులు అయితే నెల రోజుల ఉపవాసాలు ముగింపు అవుతూ ఉన్నాం. 21గా పండుగను నిర్వహిస్తారు. దాన్ని బట్టి ఇక్కడ మన ఇజ్రాయెల్, ఇరాక్లో జరిగే జంగును శాంతియుతంగా ముందుకు సాగాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేసే టైంలో మీరు ప్రార్థించాలని చెప్పి, దువా చేయాలని చెప్పి మైనార్టీ సోదరులను కోరడం జరుగుతుంది. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ మాసంలో వాళ్ళు ఎంతో ఉపవాసంతో, భక్తి శ్రద్ధలతోటి పవిత్రమైన రంజాన్గా భావించి ఉపవాసం ఉంటారు కనుక ఆ రోజులలో మనకు ఉడతా భక్తిగా నా వంతుగా ఒక రోజు వాళ్ళకు చిన్న ఇఫ్తార్ విందుగా ఇచ్చి అందరినీ పిలిచి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ తీసుకుందామనే ఆలోచనతోటి మన పటాన్చేరు ఉన్న పెద్దలందరినీ, మైనార్టీ మిత్రులందరినీ నా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తాము. వాళ్ళని పిలిచి ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించినాం. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, సపనాదేవి గారు, లియాఖత్ అలీ గారు, బాబాసెట్ గారు, నా మిత్రుడు, నా సోదరుడు అఫ్జల్ గారు, అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు మన సులేమాన్ గారు, వాయితాల్ గారు, బాబాసెట్, చాలా కుల పెద్దలు అందరూ, మన పాషాబాయి, లడ్డూబాయి, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మైనార్టీ మిత్రులు, సోయల్ గారు, అట్లా చాలామంది మిత్రులు ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నలు, పెద్దలు, పిల్లలు, మహిళా మండలి గట్ట అందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మనమందరం వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, మనమందరం బాగుండి ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరి పండుగ మన పండుగని భావించుకునే విధంగా సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆలోచన ఏంటంటే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇరాక్ యుద్ధం గిట్ట ఈ యొక్క పవిత్ర మాసంలో ఆగిపోయి మన అందరికీ, మన రాష్ట్ర ప్రజలకు కానీ, మన దేశ ప్రజలకు కానీ, మన నియోజకవర్గం కానీ, మన ప్రాంతం కానీ, పటాన్చేరు కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఈ రంజాన్ మాసంలో అందరం బాగుండాలి. అదేవిధంగా మన ప్రాంతంలో వర్షాలు పడుతూ యువకులు, యువతులు, విద్యార్థులు, రైతులు అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు నేను శిరస్సు మంచి నమస్కరించుకుంటాం. ఈరోజు మా మిత్రులు నర్రా భిక్షపతి గారు పటాన్చేరు ముస్లిం సోదరులకు మరియు పటాన్చేరు వాసులందరికీ కలిసి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఇది మన తెలంగాణ, యావత్ భారతదేశానికి ఆదర్శమైన
ఈ కార్యక్రమం వల్ల కులమతాలకు అతీతంగా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతిబింబము. మా పటంచెరు అందరము అన్నదమ్ముల్లాగా ఎల్లకాలం ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ వారు ఈ ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలుపుతారు.